ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 6 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రసాద్ ఆస్తిని కాజేయాలనే ముందస్తు పథకం ప్రకారమే నిందితుడు ప్రశాంత్ ఈ హత్యలన్నీ చేశాడని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ చెబుతున్నారు. కేసు గురించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తామంటున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 6 హత్యలను ఛేదించారు కామారెడ్డి జిల్లా పోలీసులు. దాదాపుగా 9 రోజుల వ్యవధిలోనే ఒక అత్యుత్తమైన దర్యాప్తు చేసి ఆ కేసులను ఛేదించారు. మనతో పాటు మాట్లాడడానికి కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ గారు ఉన్నారు. వారి వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన ఘటన. దాదాపుగా ఇన్సిడెంట్ నిజామాబాద్ జిల్లాలో జరిగింది. కేసు దర్యాప్తు ఇక్కడి నుంచి ప్రారంభమైంది. దాదాపుగా ఒక సంచలనం రేపించినటువంటి ఈ సంఘటన పట్ల పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేసింది మరోసారి నిరూపితమైంది. ఎట్లా చూస్తున్నారు? మనకి 14th ఆఫ్ దిస్ మంత్ సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ డెడ్ బాడీ వాజ్ ఫౌండ్ అండి, ఇన్ అ బర్న్డ్ కండిషన్. సో అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ అండ్ మర్డర్ కేసు కాబట్టి మనం ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయడము, ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడము. అండ్ దే హ్యావ్ వర్క్డ్ వెరీ మెటిక్యులస్లీ, ఎందుకంటే మనకి సీన్ దగ్గర ఏమీ క్లూస్ దొరకలేదు. సో ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ మనం ఫుటేజ్ అంతా వెరిఫై చేయడం జరిగింది. వెహిక్యులర్ మూమెంట్ అంతా చూసాము. సో ఫైనలీ అవర్ టీమ్ హ్యాస్ నారోడ్ డౌన్ ఆన్ వన్ సస్పిషియస్ వెహికల్. సో వాళ్ళని మనం ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మన కేసుతో పాటుగా ఫ్రమ్ నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఆల్సో కొన్ని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ అంటే మర్డర్ కేసెస్ విచ్ ఆర్ యట్ టు బి డిటెక్టెడ్ ఉండడము గత 10 రోజులుగా. సో వాటికి వీటికి అంటే మనం ఫోటోగ్రాఫ్స్ అవి కంపేర్ చేస్తే మన దగ్గర అయిన వాటికి చేగుంటలో అయినవి సిమిలర్గా ఉండడంతో దేర్ కుడ్ బి సమ్ కనెక్షన్ అని సస్పెక్ట్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేయడంతో మనకి వీ హ్యావ్ discovered that accused persons have, through a very gruesome conspiracy, అందరినీ one after the other 6 persons ని వాళ్ళు మర్డర్ చేశామని కన్ఫెస్ చేస్తున్నారు. సో యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ అండ్ మన ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిసింది ఏంటంటే 29th ఆఫ్ లాస్ట్ మంత్ వాళ్ళు ఫస్ట్ ప్రసాద్ అనే పర్సన్ ని వాళ్ళు దే హ్యావ్ మర్డర్డ్ అండ్ బరీడ్ హిమ్ అని చెప్తున్నారు. మనం అది ఎగ్జిమేషన్ చేసి అది బాడీ రికవర్ చేయాలి ఇఫ్ ఫౌండ్ టు బి కరెక్ట్. సిమిలర్లీ అతని వైఫ్ ని, అతని 2 చిల్డ్రన్ అండ్ 2 సిస్టర్స్ ఆన్ డిఫరెంట్ డేట్స్ అందరినీ కూడా స్ట్రాంగ్యులేషన్ ద్వారా చంపడము, బాడీస్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో మన దగ్గర కేసు 14th రోజు అయింది. Very unfortunate incident overall, but I appreciate efforts of Sadashiv Nagar inspector and his whole team because వాళ్ళు ఇలాగ డిటెక్ట్ చేసి ఉండకపోతే their next plan was to murder mother of deceased, one of the deceased. So this is only preliminary investigation. Proper ga all clues we will take up and continue it. దాదాపుగా ఈ వ్యవహారం చూసుకున్నట్టయితే చిన్నపిల్లలతో పాటు ఓ వృద్ధురాలు, అదేవిధంగా ఈ ప్రాణ స్నేహితుడి హత్య చేసిన స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉండే, గతంలో ఇతను దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన సమయంలో ఇద్దరు స్నేహంగా ఏర్పడినని కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎట్లా చూస్తారు? మన ఈ కేసులో డిసీజ్డ్ ప్రసాద్ అనే అతని మీద 2018లో మక్లూర్లో ఒక కేసు అయిందండి. అంటే ఒక ఉమెన్ వీడియోస్ ఏవో తీసి రిలీజ్ చేసిన తర్వాత షీ హాజ్ కమిటెడ్ సూసైడ్. ఆ తర్వాత హీ హాజ్ లెఫ్ట్ ద కంట్రీ. 2022లో రిటర్న్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు అన్న దాని మీద వాళ్ళు మక్లూరు వదిలిపెట్టి పాల్వంచ మన దగ్గర వచ్చి ఉంటున్నారు. ముందు నుంచి అక్వింటెన్స్, ఫ్రెండ్షిప్ ఉంది. ఆ నమ్మకంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇతన్ని నమ్మడం జరిగింది. అండ్ అతను చెప్పిన దగ్గరికి వెళ్ళడము, కార్ ఎక్కమంటే ఎక్కడం.